రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అదానీ మణిపూర్ అంశాలను నిరసిస్తూ నేతలు ర్యాలీ చేశారు. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజ్ భవన్ దగ్గర రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ వ్యవహారం, మణిపూర్ అల్లర్లపై కేంద్రం స్పందించాలని నినాదాలు చేశారు. ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అదానీ ప్రధాని కలిసి దేశం పరువు తీశారన్నారు. ఈ దేశాన్ని అదానీ చేతిలో పెట్టాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారం చేసేందుకు అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయన్నారు. మోదీ రక్షించిన అదానీని అమెరికా వదిలిపెట్టదన్నారు. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ స్పందించారన్నారు రేవంత్ రెడ్డి. భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో, రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదానీ మొత్తం దోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ చెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన కోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాచుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వైతే ధర్నా చేస్తావని. సో నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సనాతనని అడుగుతున్నా. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్టలు ఇచ్చిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి కేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంటి? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? మీరు ప్రజల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పలు విమర్శలు చేశారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ దమ్ముంటే